ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే అసలు HTML ఎలిమెంట్స్ని ఒక్కసారి డిక్లేర్ చేసిన తర్వాత జావా స్క్రిప్ట్ కోడ్ రాసి ఆ HTML ఎలిమెంట్స్ని HTML ట్యాగ్స్ని ఎలా యాక్సెస్ చేయాలో జావా స్క్రిప్ట్లో ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. బేసిక్ HTML టెంప్లెట్ కోడ్ రాసుకున్నాను. ఈ బేసిక్ టెంప్లెట్ కోడ్లో నేను HTML ట్యాగ్స్ అన్ని HTML రిలేటెడ్ స్ట్రక్చర్ అన్ని బాడీలో ఇస్తాను అనమాట. పేరాగ్రాఫ్ పేరాగ్రాఫ్స్ని నేను జావా స్క్రిప్ట్ కోడ్ యూస్ చేసి యాక్సెస్ చేయాలి అనుకుంటే స్క్రిప్ట్ ట్యాగ్ ఓపెన్ చేసి ఈ స్క్రిప్ట్ ట్యాగ్లో నార్మల్ కోడ్ రాసినప్పుడు co console డాట్ లాగ్ ఆఫ్ 10. సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే అవుట్పుట్లో నాకు కన్సోల్లో 10 అనేది ప్రింట్ కావాలి. సో 10 అనేది అవుట్పుట్లో నాకు ప్రింట్ అయింది. సో ఇలా కాదు, ఇప్పుడు నేను డైరెక్ట్గా ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయాలి అంటే 3 టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, అండ్ సెకండ్ వన్ వచ్చేసి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్స్. సో ఇవి కూడా కాదు, ఇంకా అన్నిటినీ నేను ఒకేసారి యాక్సెస్ చేయాలంటే ఫోర్త్ టైప్ డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్ ఆల్. ఇవి 5 టైప్స్. ఈ టైప్స్ అన్నిటిని మనం డిస్క్రైబ్ చేస్తాం ఈ వీడియో. ఫస్ట్ లెట్ ఈజ్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఇక్కడ ఐడి నేమ్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు సపోజ్ పేరాగ్రాఫ్ ఉన్నది, పేరాగ్రాఫ్కి ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ఐడి 101. ఓకే, ఫస్ట్ అని ఇచ్చాను. సో ఇప్పుడు నేను దీన్ని కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ చేశానంటే నాకు అవుట్పుట్లో ఈ ఐడిలో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇది నాకు అక్కడ అవుట్పుట్లో కనిపిస్తుంది. సో ఇక్కడ ఏం ప్రింట్ చేశాను కదా, ఈ ఫస్ట్లో ఇవన్నీ పేరాగ్రాఫ్ రిలేటెడ్ టెక్స్ట్ అనమాట. ఇన్నర్ HTML అన్నా చూడండి. ఇన్నర్ HTMLలో దిస్ ఈజ్ ఫస్ట్ టెక్స్ట్. ఇన్నర్ టెక్స్ట్ అంటే ఇన్నర్ టెక్స్ట్ అంటే మనం ఇచ్చిన టెక్స్ట్. ఇన్నర్ HTML అంటే ఈ పేరాగ్రాఫ్ అనేది పీ ట్యాగ్లో ఉంది అని మీనింగ్. సో మనం ఇచ్చిన టెక్స్ట్ అనేది ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఒకసారి సెకండ్ ఐడి చూద్దాం. ఐడి ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్. ఇప్పుడు దీన్ని ఒకసారి కాల్ చేస్తాం. సో ఇన్నర్ టెక్స్ట్లో చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ సెకండ్ పారాగ్రాఫ్. ఇవన్నీ ఏంటివంటే ఇవన్నీ CSS ప్రాపర్టీస్ కావచ్చు. ఆబ్జెక్ట్ నొటేషన్ అంటే ఏంటంటే కీ వాల్యూ పెయిర్ అనమాట. సో మనం ఏ ట్యాగ్ అన్నా ఒక ట్యాగ్ క్రియేట్ చేసామనుకోండి, పేరాగ్రాఫ్ ట్యాగ్. ఈ పేరాగ్రాఫ్ ట్యాగ్కి అసలు ఏమేమి మనం ఏమేమి పారామీటర్స్ అట్రిబ్యూట్స్ అనేది మనం ఇచ్చాము అనేది మొత్తం కీ వాల్యూ అట్రిబ్యూట్ లాగా కీ వాల్యూ డిక్షనరీ లాగా ఒక ఆ ఆబ్జెక్ట్ నొటేషన్ అనేది ఫామ్ అవుద్ది అనమాట జావా స్క్రిప్ట్లో.
సో ఇప్పుడు అలానే మనం పేరాగ్రాఫ్ సెకండ్ ట్యాగ్ చూసుకున్నట్టయితే ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఆబ్జెక్ట్ నోటేషన్సే. కాకపోతే మనం వాల్యూస్ ఏదన్నా ప్రొవైడ్ చేస్తే వాటికి వాల్యూస్ అసైన్ అవుతాయి, లేదంటే వాల్యూస్ అనేది అసైన్ కావు. ఇప్పుడు నేను ఈ పేరాగ్రాఫ్ ట్యాగ్లో టెక్స్ట్ ఇచ్చాను కాబట్టి నాకు ఇక్కడ ఇన్నర్ టెక్స్ట్లో దిస్ ఈజ్ సెకండ్ పేరాగ్రాఫ్ అనేది మెన్షన్ అయింది. సో హెచ్టిఎంఎల్ కోడ్లోనే కదా మనం, ఐ మీన్ హెచ్టిఎంఎల్ పేరాగ్రాఫ్ ట్యాగ్లోనే కదా దిస్ ఈజ్ సెకండ్ పేరాగ్రాఫ్ అని ఇచ్చాం. అందుకనేసి ఇన్నర్ హెచ్టిఎంఎల్లో కూడా దిస్ ఈజ్ సెకండ్ పేరాగ్రాఫ్ అని మెన్షన్ అయింది. సో ఇప్పుడు ఇంకోటి చూసాం, గెట్ ఎలిమెంట్ బై ఐడి చూసాం. ఇప్పుడు గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్. సో ఇప్పుడు ఐడి ఎందుకు, ఐడిను నేమింగ్ కోసమే వాడతాం అండ్ క్లాసు నేమింగ్ కోసమే వాడతాం. ఐడి ఎందుకు వాడతామంటే ఏ కేసెస్లో వాడతామంటే, ఇప్పుడు నేను సింగిల్ ఎలిమెంట్ని సపరేట్ ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్కి నేను ఫస్ట్ ఐడి అని చెప్పేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్కి ఐడి వచ్చేసి సెకండ్ అనేసి నేమింగ్ ఇచ్చా. సో ఇలా కాదు, నేను ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్కి నేమింగ్స్ అనేది ఇవ్వాలి అన్నప్పుడు క్లాస్ వాడతా. క్లాస్ నేను ఏమని ఇచ్చా, క్లాస్ అని నేమ్ ఇచ్చా. ఐడి. సో ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ ఏమని ఇచ్చా, క్లాస్. సో దీన్ని కన్సోల్ చేస్తే నాకు అవుట్పుట్లో ఈ 2 ఎలిమెంట్స్ నాకు అవుట్పుట్ రావాలి, ఈ 2 ఎలిమెంట్స్ నాకు అవుట్పుట్లో కనిపించాలి. సో ఇదిగోండి హెచ్టిఎంఎల్ కలెక్షన్ 2 ఎలిమెంట్స్. దీన్ని క్లిక్ చేసినట్టయితే పేరాగ్రాఫ్ 1, పేరాగ్రాఫ్ 2 మీకు ఇక్కడ ఓవర్ చేస్తే అక్కడ హైలైట్ అవుతున్నాయి చూడండి. ఇది పేరాగ్రాఫ్ 1, ఇది పేరాగ్రాఫ్ 2. ఇలా కాదు, నేను పర్టికులర్గా ఫస్ట్ పేరాగ్రాఫ్ని మాత్రమే కాల్ చేసుకోవాలి అంటే A1 అని రిటర్న్ చేస్తే ఫస్ట్ది మాత్రం, A0 అని రిటర్న్ చేస్తే ఫస్ట్ది మాత్రం రిటర్న్ అవుద్ది. సో కీ వాల్యూ పేర్ అని ఆల్రెడీ చెప్పా. 0 అనేది ఏంటి, కీ. పీ డాట్ క్లాస్ అని ఉన్న చూడండి, ఇది వాల్యూ. సో ఫస్ట్ వన్ ఈ ట్యాగ్ని నేను కాల్ చేసుకోవాలి అంటే A0 అని కాల్ చేసుకుంటాను అనమాట. సో అలా కాదు, నేను సెకండ్ ట్యాగ్ ఈ ట్యాగ్ని కాల్ చేసుకోవాలి అంటే A1. సో ఇప్పుడు సెకండ్ ట్యాగ్ కాల్ అయింది. సేమ్ అలానే ఇంకో కన్సోల్ డాట్ లాగ్ ప్లేస్లో మనం కన్సోల్ డాట్ dir ఆఫ్ ఏ. సో దీని మీనింగ్ ఏంటో చూద్దాం, మీకు అవుట్పుట్లో మీకే తెలుస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే కన్సోల్ డాట్ లాగ్ చేసినప్పుడు HTML కలెక్షన్స్ ఆఫ్ 2 అని చెప్పేసి వాటి కింద ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అని కనిపించాయి. సో సేమ్ అలానే కన్సోల్ డాట్ dir అన్నప్పుడు కానీ సేమ్ అలానే ప్రాపర్టీస్ వస్తుంది. కాకపోతే మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే, సో ఇవి కీ వాల్యూ dir అనేది మెన్షన్ చేశానంటుంది, కీ వాల్యూ పేర్లో మనకు అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. సో సేమ్ వీటి లోపల చూసామంటుంది అనుకో, మళ్ళీ ఈ ఫస్ట్ పేరాగ్రాఫ్కి ఏ అయితే ఆబ్జెక్ట్ నోటేషన్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. మనం ఏదైనా ఇంక్లూడ్ చేస్తే అవన్నీ వాల్యూస్ అనేది ఇనిషియలైజ్ అవుతాయి, లేదంటే లేదు. ఇప్పుడు మనం టెక్స్ట్ అనేది ఇచ్చాం ఫస్ట్ పేరాగ్రాఫ్కి, దిస్ ఈజ్ ఫస్ట్ పేరాగ్రాఫ్ అని చెప్పేసి. సో అందుకని ఇక్కడ ఫస్ట్ పేరాగ్రాఫ్ డేటా మొత్తం ఇక్కడ స్టోర్ అయింది. సో ఇప్పుడు సెకండ్ పేరాగ్రాఫ్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తాం. సో సెకండ్ పేరాగ్రాఫ్ ఓపెన్ చేస్తే దిస్ ఈజ్ సెకండ్ పేరాగ్రాఫ్ టెక్స్ట్. సో సేమ్ ఇలాగా ట్యాగ్స్ అనేవి వర్క్ అవుతాయి. మనం ఏదైనా అట్రిబ్యూట్స్ అనేది అసైన్ చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ నోటేషన్స్ ఫామ్లో అవి ఏదైతే మెన్షన్ చేస్తామో ఆ వాల్యూస్ అనేది ఇక్కడ వాల్యూస్ ప్లేసెస్లో ప్లేస్ అవుతాయి అన్నమాట, వేటి యొక్క డేటా ఆ ట్యాగ్స్కి రిలేటెడ్గా. సో ఇప్పుడు ఇలా కాదు, ఇది గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్. సో
సో నెక్స్ట్ వన్ గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్. ఇప్పుడు నేను అన్ని పేరాగ్రాఫ్ ట్యాగ్స్ని నేను డైరెక్ట్ యాక్సెస్ చేయాలంటే డైరెక్ట్ పీ ట్యాగ్ యూస్ చేస్తే నాకు ఏమవుద్ది, డైరెక్ట్ పేరాగ్రాఫ్స్ అన్నీ నాకు వచ్చేస్తాయి ఒకేసారి. సో దీన్ని కన్సోల్ చేస్తే console.log of a అవుట్పుట్లో నాకు 4 పేరాగ్రాఫ్ ట్యాగ్స్ రావాలి. సో ఆబ్జెక్ట్ నోటేషన్స్లో 4 పేరాగ్రాఫ్ ట్యాగ్స్ అనేది వచ్చాయి. కీ వాల్యూ, కీ వాల్యూ, కీ వాల్యూ, కీ వాల్యూ. క్వరీ సెలెక్టర్ డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్. సో ఈ క్వరీ సెలెక్టర్లో మనం నార్మల్గా మనం సిఎస్ఎస్లో ట్యాగ్స్ అన్నిటిని కాల్ చేయాలి అంటే ఏమేమి యూస్ చేస్తాం, డైరెక్ట్ పేరాగ్రాఫ్ ట్యాగ్ నేమ్స్ అన్న కాల్ చేసుకోవచ్చు ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి, ఐడి అని నేమ్ ఇచ్చి ఐడి పేరుతో డాట్ అయితే క్లాస్, హ్యాష్ ట్యాగ్ అయితే ఐడి ఇలా మెన్షన్ చేసుకొని మన సిఎస్ఎస్లో కోడ్ రాసుకుంటాం. సేమ్ ఇలానే నేను జావా స్క్రిప్ట్లో ట్యాగ్స్ని కాల్ చేసుకోవాలంటే ఇలా కూడా నేను కాల్ చేసుకోవచ్చు. క్వరీ సెలెక్టర్ అంటే ఇప్పుడు నార్మల్గా నేను పేరాగ్రాఫ్ ట్యాగ్ పి ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు క్వరీ సెలెక్టర్ అంటే ఒకటి మాత్రమే సెలెక్ట్ అవుద్ది. ఇప్పుడు నేను పేరాగ్రాఫ్ ట్యాగ్ని నేను యాక్సెస్ చేశాను. సో పేరాగ్రాఫ్ ట్యాగ్స్ ఎన్ని ఉన్నాయి, 4 పేరాగ్రాఫ్ ట్యాగ్స్ ఉన్నాయి. కానీ నాకు అవుట్పుట్లో ఫస్ట్ బాడీలో ఫస్ట్దేంటి పేరాగ్రాఫ్ ట్యాగ్, దిస్ ఈజ్ ఫస్ట్ పేరాగ్రాఫ్ అని చెప్పేసి ఆ ట్యాగ్ని మనం యాక్సెస్ చేయాలంటే ఇలా యాక్సెస్ చేయొచ్చు. సో క్వరీ సెలెక్టర్ అంటే ఫస్ట్ది ఏదైతే బాడీలో మనం ఫస్ట్ ఎలిమెంట్ వస్తుందో ఆ ఎలిమెంట్ని యాక్సెస్ చేస్తుంది అనమాట. వీటికి అవుట్పుట్ చూద్దాం ఒకసారి. సో క్లాస్ పి క్లాస్లో దిస్ ఈజ్ ఫస్ట్ పేరాగ్రాఫ్. సేమ్ అలానే క్వరీ సెలెక్టర్ ఆల్. సో క్వరీ సెలెక్టర్ ఆల్ అంటే ఈ బాడీలో అని కాదు, ఈ టోటల్ HTML కోడ్లో పేరాగ్రాఫ్ ట్యాగ్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఒకేసారి కాల్ అవుతాయి. సో 4 పేరాగ్రాఫ్ ట్యాగ్స్ ఉన్నాయంట. ఆ పేరాగ్రాఫ్ ట్యాగ్స్ ఒకేసారి కాల్ అయ్యాయి చూడండి. సేమ్ ఇలానే నేను క్లాస్ ఇచ్చాను అనుకోండి, డాట్ సో నాకు అవుట్పుట్లో క్లాస్ అని ఏదైతే మెన్షన్ చేసుకున్నాను ఆ పేరాగ్రాఫ్ ట్యాగ్స్ మాత్రమే నాకు అవుట్పుట్లో వస్తాయి అన్నమాట. సో సేమ్ ఇలానే ఐడి ఇచ్చాను అనుకోండి, ఐడి ఈక్వల్స్ టు ఐడి నేమ్, ఐడి ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్ ఐడి నేమ్ ఫస్ట్ ఐడి నేమ్. సో వీటిల్ని సేమ్ నేను ఇలాగే హ్యాష్ ట్యాగ్ యూస్ చేసి కాల్ చేస్తాను అనమాట. ఎందుకంటే అవి ఐడీస్ కదా, ఐడీస్ మెన్షన్ చేసుకొని ఐడీస్ని మనం హ్యాష్ ట్యాగ్తో కాల్ చేస్తాం. హ్యాష్ ట్యాగ్ ఫస్ట్ ఐడి నేమ్. సో ఈ కోడ్ని రన్ చేస్తే నాకు అవుట్పుట్లో థర్డ్ పేరాగ్రాఫ్ ట్యాగ్ అనేది నాకు అవుట్పుట్లో రావాలి. అవుట్పుట్ చూసినట్టయితే మనకు ఒక పేరాగ్రాఫ్ ట్యాగ్ అనేది అవుట్పుట్ వచ్చింది. ఆ పేరాగ్రాఫ్ ట్యాగ్లో దిస్ ఈజ్ థర్డ్ పేరాగ్రాఫ్ అని